రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. రెండో దఫా రుణమాఫీ కావడంతో రైతులంతా బ్యాంకులకు బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మనకు లక్షలోపు రుణం కూడా రుణమాఫీ జరిగింది. అదేవిధంగా రెండో విడతలో భాగంగా 1,50,000 వరకు కూడా రుణమాఫీ జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్ననే రెండో విడతలో భాగంగా 1,50,000 వరకు ఉన్నటువంటి రైతులకు కూడా రుణమాఫీ జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఉదయాన్నే రైతులంతా కూడా మనం గ్రామాల్లో చూస్తున్నాం. మొత్తం కూడా వందలాది మందిగా బ్యాంకుల వద్దకు చేరుకొని కూడా వారికి రుణమాఫీ జరిగిందా లేదా కొంతమంది చెక్ చేసుకోవడం, అదేవిధంగా రుణమాఫీ జరిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్తగా రెన్యువల్ చేసుకోవడం, ఇటీవల రెన్యువల్ చేసుకున్న వారంతా కూడా అప్డేట్ చేసుకొని మళ్ళీ వారి సేవింగ్ ఖాతాలోకి కూడా అమౌంట్ కొట్టించుకునేటువంటి ప్రక్రియ అయితే నడుస్తుందని చెప్పవచ్చు. మనం చూడొచ్చు పెద్ద ఎత్తున రైతులంతా కూడా బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో మహిళలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వందలాది జనాలు కూడా నల్గొండ జిల్లానే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంతా ఇదే పరిస్థితి కనపడుతుంది. చాలా వరకు కొంతమంది రైతులు అయోమయానికి కూడా గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తమకు 1,50,000 వరకు ఉన్నప్పటికీ కూడా అప్పు ఉన్నప్పటికీ కూడా మాఫీ కాలేదని కొంతమంది, ఎందుకు మాఫీ కాలేదని బ్యాంకుల వైపు వ్యవసాయ అధికారుల వైపు వెళ్తున్నారు. కొంతమంది మాఫీ జరిగిన వాళ్ళంతా కూడా వారి యొక్క ఖాతాలను చెక్ చేసుకొని కూడా మళ్ళీ కొత్తగా 1B తీసుకొని వాళ్ళంతా కూడా రెన్యువల్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. చెప్పమ్మా, మీకు మాఫీ జరిగిందా? జరిగింది సార్. ఎంత మాఫీ అయింది? కొద్దిగానే సార్, నేను 8,000 తీసుకున్నా. 8,000 మాఫీ. ఎంతసేపు అయింది వచ్చి? చాలా సేపు అయింది సార్. పొద్దున మాకు మాఫీ రాలేదు సార్. మాఫీ కోసం మేము తిరుగుతున్నాం సార్. ఇప్పుడు వారం నుంచి 1,30,000 సార్ మాఫీ రాలేదు సార్. మేము ఇబ్బంది పడుతున్నాం సార్. మేము తిప్పలు పడుతున్నాం సార్. మాకెవరు లేరు సార్. ఎందుకమ్మా అందరికి 1,50,000 వరకు మాఫీ అయింది కానీ సార్ మాకు రాలేదు సార్. ఇప్పుడు వచ్చాం, బ్యాంక్ దగ్గర వచ్చాం సార్. వస్తుందో రాదు అనుకుంటున్నాం సార్. మేము చిల్కాపురం మాఫీ అయిందా కాలేదా చూపిద్దామని రాలేదు. ఇంకా ఇంతవరకు ఏది పంపించలేదు అని చూపిద్దామని వచ్చాం. మేము పొద్దున ఉదయం వచ్చినాం, ఇంతవరకు ఏది లేదు. అదేవిధంగా చూడొచ్చు చాలా వరకు రైతున్నారు. చెప్పండి, పెద్ద సంఖ్యలో ఇంత పెద్ద ఎత్తున క్యూ లైన్ కట్టడానికి గవర్నమెంట్ ఇచ్చిన మాట ప్రకారము 8వ తారీఖు డిసెంబర్ 8వ తారీఖు ఎవరికైతే రైతు రుణాలు ఉన్నాయో వాళ్ళకి 30వ తారీఖు 31 వరకు 1,50,000 వరకు రుణమాఫీ చేయడం జరిగింది. ఇప్పుడంతా కూడా వీరు కొత్తగా రావడానికి కారణం ఏంటంటే వేసిన పైసలు, రుణమాఫీ పడ్డ పైసలు మేము మా ఖాతాలలో జమ అవుతున్నాయి కాబట్టి మేము తీసుకుపోయి వ్యవసాయానికి వాడుకుంటుంది జరుగుతుంది. కొట్టుతున్నారా వెంటనే మీ సేవింగ్ ఎమ్మటైపోతుంది. నెలగూడ వచ్చింది. ఎంత ఉంది మీకు? 1,30,000 ఉంది. మాఫీ అయిందా? వచ్చిందని అంటారు, చూపిద్దామని. ఎల్లపురం సార్. మాకు రెండో రౌండ్లో 1,10,000 మాఫీ అయింది. నిన్న వచ్చింది సార్ లిస్టు, రెండో లిస్టులో. సీఎం గారికి ధన్యవాదాలు. ఇప్పుడు రెన్యువల్ చేసి మళ్ళీ ఎత్తుకుంటున్నాం సార్. మళ్ళీ ఎత్తుకుంటాం. ఏమనుకుంటారు మీరు, అవుతుంది అనుకున్నారా కాంగ్రెస్ ప్రభుత్వం? మాకు ధైర్యం ఉంది సార్. 90% మాకు ధైర్యం ఉంది. 99 చూడొచ్చు మొత్తం కూడా మనం బ్యాంకులో చూస్తున్నాం. మొత్తం ఎక్కడికక్కడ కిక్కిరిసిపోయినటువంటి వాతావరణం కనపడుతుంది. ఇది ఒక నల్గొండ జిల్లాలోనే కాదు, మొత్తం కూడా అన్ని బ్యాంకుల్లో కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు పెద్ద సంఖ్యలో మహిళలు అదేవిధంగా రైతులంతా కూడా ఉదయాన్నే ఇక్కడికి చేరుకున్నారు. మొత్తం ఓవైపు అగ్రికల్చర్ కార్యాలయాల చుట్టూ, మరోవైపు బ్యాంకుల చుట్టూ దర్శనమిస్తున్నారు. చాలా వరకు 1,50,000 రుణమాఫీ అయినటువంటి రైతులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రుణమాఫీ ఎందుకు జరగలేదని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. వారంతా కూడా ఖాతాలు చెక్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం, ఇదే పరిస్థితి ఉంది. అన్ని బ్యాంకుల వద్ద కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. చూడొచ్చు మనం చాలా వరకు. ఏంటండి మాఫీ జరిగిందా? అవును, మాఫీ జరిగింది. ఎక్కద్రాయితోనే 21,000 వచ్చింది. వడ్డీ 4800 పడ్డది. 1 ఇయర్ దాటింది. ఇది కట్టుకుంటున్నాం అంతే. ఫ్రెష్ మళ్ళీ ఇస్తారు. ఓకే, చూడొచ్చు వీరంతా కూడా రెన్యువల్ చేసుకుని వారు రెన్యువల్ చేసుకుంటున్నారు. అదేవిధంగా త్వరలో కొత్త రుణాలు కూడా ఇస్తారని చెప్తున్నారు. అదేవిధంగా ఇటీవల రెన్యువల్ చేసుకున్న వారు కూడా ఇప్పుడు మాఫీ కావడంతో కూడా వారి అకౌంట్లలో సేవింగ్ అకౌంట్కు కొట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రతి రైతులు కూడా, మాఫీ జరిగిన ప్రతి రైతులు కూడా ఖచ్చితంగా బ్యాంకు రావడం, 1B తీసుకొని వచ్చి కూడా రెన్యువల్ చేసుకోవడం, అదేవిధంగా వారికి ఇంకా కొత్తగా అడిషనల్గా కట్టాల్సినటువంటి డబ్బులు ఏమైనా ఉంటే కట్టడం, అది కట్టి తీసుకోవడం లాంటి కార్యక్రమం అయితే జరుగుతుందని చెప్పవచ్చు. మనం చూడొచ్చు మొత్తం. ఎక్కడి నుంచి వచ్చారు?
మేము రంగులో నుంచి సార్. మీకు ఎంత జరిగింది రుణమాఫీ? మాకు 53 చెప్పారు. జానారెడ్డి కానీ మాది 1,34,000 మాపోయింది నిన్న జరిగిందా? నిన్న. ఇప్పుడు ఏంటి ప్రాసెస్? ఇప్పుడు చూపెట్టి రిన్యూవల్ చేసుకొని ఎత్తుకోవాలి అంతే. అంటే మీ సేవింగ్ అకౌంట్లో వేస్తున్నారా? వేసేస్తాం. మీకు ఎంత వస్తుంది అమౌంట్? 1,34,000 అంటే మీ చేతికి వస్తుందా? చేతికి వస్తుంది. మళ్ళీ కొత్త రుణాలు ఎప్పుడు ఇస్తారంటే? ఇక డైరెక్ట్ ఇచ్చేస్తారు. ఇప్పుడు ఇస్తున్నారా కొత్తగా? మనకు వద్దంటే పట్టాలు మళ్ళీ వాపస్ ఇచ్చేస్తారు. మా డబ్బులు వద్దంటే మన భూమి పట్టాలు మనకి ఇచ్చేస్తారు. కావాలంటే ఇచ్చేస్తారు. చెప్పండి. డబ్బు ఇస్తారు రంగులా ఎంత పడ్డది మీకు మాఫీ? ఎంత అయింది? 1,10,000 1,10,000. 1,10,000. మళ్ళీ రుణం మళ్ళీ తీసుకోపోదు డబ్బులు తీసుకుంటున్నావా? మళ్ళీ తీసుకో అంటే రెన్యువల్ చేసి కొత్తగా కొత్త తీసుకో మళ్ళీ ఎంత వస్తుంది? మళ్ళీ అంతే వస్తుంది 1,10,000. చూడొచ్చు రైతులంతా కూడా వారి ముఖంలో మాత్రం ఒక చిరునవ్వు అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. చాలా వరకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిరని చెప్తున్నారు. 1,10,000 1,50,000 లోపు అందరూ కూడా పడ్డం జరిగింది. వీరంతా కూడా మళ్ళీ కొత్తగా రుణాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఆ అవసరం లేని వారు వారి అకౌంట్లో కూడా అమౌంట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాత్రం బ్యాంకులు మాత్రం కిక్కిసినటువంటి వాతావరణం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. గత కొన్ని రోజుల నుంచి కూడా అటు వ్యవసాయ అధికారులకు కానీ బ్యాంక్ అధికారులకు కానీ మొత్తం ప్రతినిత్యం ఇదే విధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 2 విడతలుగా కూడా రుణమాఫీ పడింది. ఇక చివరి విడతలో కూడా రుణమాఫీ జరిగే అవకాశం కనిపిస్తుంది. రైతులంతా కూడా పెద్ద సంఖ్యలో వారి యొక్క 1Bలు తీసుకొని వచ్చి వారంతా కూడా చెక్ చేసుకొని ఆ 1B ఆధారంగా కూడా వారు రెన్యువల్ చేసుకోవడం, కొత్తగా లోన్లు తీసుకోవడం, అదేవిధంగా మరికొంతమంది కూడా వారి అకౌంట్లో కూడా అమౌంట్ వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. రైతులు మాత్రం చాలా వరకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేము అనుకోలేదు అది జరుగుతలేదు అనుకోలేదు, కానీ ఇచ్చినటువంటి మాట ప్రకారం 2 విడతల్లో కూడా ఇప్పుడు 1,00,000 పై ఉన్న వారందరూ కూడా రుణమాఫీ జరిగింది. ఇక త్వరలో 3వ విడత కూడా జరుగుతుందన్న ఆశాభావాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.